If m times the mth term of an AP is equals to n times its nth term, show that the m plus nth term of an AP is 0 అని చూపించమన్నాడన్నా. సో అది ఏమన్నానంటే m టైమ్స్ ది nth term అన్నా అంటే am ఈక్వల్ టు n టైమ్స్ ది nth term అంటే am, రైట్. సో ఈ రెండు ఈక్వల్ అయితే అది ఏమన్నాడంటే am ప్లస్ n టర్మ్ అనేది ఏమంటే 0 అని చెప్పేసి చూపించమన్నారా. సో చేద్దాం ఒకసారి. m ఇంటూ am అంటే ఏంటన్నా a ప్లస్ m మైనస్ 1 ఇంటూ d రా ఈక్వల్ టు n ఇంటూ am అంటే ఏంటన్నా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అన్నా. సో m ఇంటూ a ప్లస్ md మైనస్ d అన్నా ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ nd మైనస్ d అన్నా, రైట్. సో m తో మల్టిప్లై చేసేద్దాం. m ఇంటూ a అన్నా ma ప్లస్ m ఇంటూ m స్క్వేర్ d మైనస్ m ఇంటూ d md ఈక్వల్ టు n ఇంటూ a అన్నా na ప్లస్ n ఇంటూ n స్క్వేర్ d మైనస్ n ఇంటూ d md అన్నా, రైట్. సో ఈ టర్మ్ ఉంది కదా ఇవంతటిని దీనిలో తీసుకొచ్చేద్దాం అన్న. ma మైనస్ na ప్లస్ m స్క్వేర్ d మైనస్ n స్క్వేర్ d మైనస్ md ప్లస్ nd ఈక్వల్ టు ఏంట్రా 0 అన్న, రైట్. సో ఈ రెండిట్లో నుంచి నేను a కామన్ తీస్తాను అన్న. a కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చిందిరా m మైనస్ n అనేది వచ్చిందన్న ప్లస్ అన్న. ఈ టర్మ్స్ అన్నింటిలో నేను ఏం చేస్తానంటే d కామన్ తీస్తాను రా. d కామన్ తీస్తే ఏమొచ్చిందిరా ఫస్ట్ది m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ వచ్చిందిరా. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చిందన్నా మైనస్ m ప్లస్ n అనేది వచ్చిందన్నా ఈక్వల్ టు ఏంట్రా 0 అన్న. సో a m మైనస్ n ప్లస్ d ఇంటూ దీని ఎలా రాయొచ్చురా m స్క్వేర్ మైనస్ n స్క్వేర్, రైట్. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ 1 కానీ కామన్ తీస్తే m మైనస్ n ఈక్వల్ టు ఏంట్రా 0, రైట్. ఈక్వల్ టు 0. 1 ఇంటూ అంటే 1 తీసేయచ్చు కూడలేదు. సో ఇప్పుడు నాకు క్వాంటిటీ ఇక్కడ m మైనస్ n ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయచ్చా రాస్తాను. a ఇంటూ m మైనస్ n ప్లస్ d ఇంటూ m మైనస్ n ఇంటూ m ప్లస్ n, రైట్. సో మైనస్ ఆఫ్ m మైనస్ n ఈక్వల్ టు ఏంట్రా 0 అన్న. నన్ను ఇక్కడ m మైనస్ n ఉంది, ఇక్కడ m మైనస్ n ఉంది, ఇక్కడ కూడా m మైనస్ n ఉంది. m మైనస్ n నేను కామన్ చేస్తాను m మైనస్ n ఇంటూ అప్పుడు a ఈ m మైనస్ n కామన్ తీస్తే ఇక్కడ a వచ్చింది కనుక a వేసాను ప్లస్ ఉంది ప్లస్ వేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏముందా d ఉంది d ఇలా వేసేయండి అన్న, రైట్. ఇక్కడ m మైనస్ n బయటకు వచ్చింది కనుక m ప్లస్ n ఉంటుంది m ప్లస్ n. ఇక్కడ m మైనస్ n బయట తీస్తే కనుక ఇక్కడ ఏముంటుందా మైనస్ 1 అనేది ఉంటుంది ఈక్వల్ ఏంట్రా 0. నన్ను ఈ m మైనస్ n వైపు వెళ్ళింది అనుకోరా 0 బై m మైనస్ n అంటే 0 అయిపోద్ది అంతే కదా. అంటే మనకి ఏమొచ్చిందిరా a ప్లస్ d ఇంటూ m ప్లస్ n మైనస్ 1 అన్న ఈక్వల్ టు 0 వచ్చిందిరా. సో దీని వల్ల ఏమంటాం a m ప్లస్ nth టర్మ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి మనం చెప్తాం అంతే, ఓకేనా.